మన హిందూ సంప్రదాయంలో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమికి చాలా ప్రత్యేకమైన స్థానం మరియు విశిష్టత ఉంది. ఇది కేవలం ఏదో ఒక రోజు లేదా ఒక సమయం జరుపుకునే వేడుక మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల నమ్మకం మరియు ప్రేమకు, భక్తికి నిదర్శనం. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో వచ్చే ఈ పండుగ మనందరి జీవితాల్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా మన లక్ష్యాన్ని గుర్తు చేసే పండుగ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 2026 సంవత్సరంలో శ్రీరామనవమి ఎప్పుడు వస్తుంది మరియు ఆ రోజు మనం పాటించాల్సిన పద్ధతులు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. క్యాలెండర్ లెక్కలు మరియు పంచాంగం ప్రకారం చూస్తే 2026 సంవత్సరంలో మార్చి నెల 26వ తేదీన అంటే గురువారం రోజున శ్రీరామనవమి పండుగ వస్తుంది. గురువారం అనేది గురువులకు మరియు దైవ చింతనకు చాలా మంచి రోజు అని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి పండుగ కూడా గురువారం రోజు రావడం మరింత స్పెషల్ అని చెప్పుకోవచ్చు. శ్రీరామచంద్రుడు వసంతకాలంలో సూర్యుడు నడినెత్తి మీద ఉన్నప్పుడు అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో జన్మించాడు. అందుకే ఈరోజు మధ్యాహ్నం పూజ చేయడం అనేది మన సంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఆ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలతో పాటు శ్రీరాముని అనుగ్రహం దక్కుతుంది. శ్రీరాముడు అంటే మనకు గుర్తొచ్చేది ఆయన గొప్ప వ్యక్తిత్వం. రామాయణం చదివిన ప్రతి ఒక్కరికి శ్రీరాముని గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఒక రాజు కొడుకు అయినప్పటికీ తండ్రి మాట కోసం అడవులకు వెళ్ళడం, భార్య సీతమ్మ కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోవడం మనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. అందుకే ఆయన్ని మనం మర్యాదగా పురుషోత్తముడు అని పిలుస్తాం. ప్రస్తుతం ఆధునిక కాలంలో అంటే ఈ రోజుల్లో మనుషులు ఎలా జీవించాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనే దానికి రాముడి జీవితమే ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. 2026 మార్చి 26న వచ్చే శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అవుతారు. పండుగకు కొన్ని రోజుల ముందు నుండే ఇళ్లలో పండుగ కోసం అంతా సిద్ధం చేయడం ప్రారంభిస్తారు. ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం, పెయింటింగ్ వేయించుకోవడం లాంటివి చేస్తారు. పండుగ రోజు ఉదయాన్నే అంటే సూర్యుడు రాకముందే నిద్రలేచి తలస్నానం చేయడం మనం పాటించే అత్యంత ముఖ్యమైన పద్ధతి. ఆ తర్వాత గుమ్మానికి పచ్చమామిడి ఆకులు కట్టి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడంతో ఇల్లంతా పండుగ వాతావరణంతో సందడిగా మారుతుంది. కొత్త బట్టలు వేసుకుని దేవుని గదిలో పూలతో అలంకరిస్తారు. ముఖ్యంగా సీతారామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మరియు హనుమంతుడు ఉన్న ఫోటోను లేదా విగ్రహాలను పూజ గదిలో ఉంచి గంధం మరియు కుంకుమతో అలంకరిస్తారు. శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు రామనామం జపించడం చాలా శక్తివంతం అని భక్తులు నమ్ముతారు. రామరామ అని పలకడం వల్ల మన మనసులో ఉన్న చెడు ఆలోచనలు పోయి మంచి ఆలోచనలు వస్తాయి. ఈ క్రమంలోనే మీ చుట్టూ పాజిటివ్ వాతావరణం నెలకొంటుంది. రామాయణంలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలను చదవడం లేదా వినడం వల్ల మనకు ఎంతో జ్ఞానం వస్తుంది. ముఖ్యంగా సుందరాకాండ పారాయణం చేయడం వల్ల ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరుతాయి. ఈ పండుగలో మనం ఇచ్చే ప్రసాదాల గురించి చెప్పుకోవాల్సి వస్తే పానకం మరియు వడపప్పు మొదటి స్థానంలో ఉంటాయి. పానకం అంటే నీళ్ళలో బెల్లం, మిరియాల పొడి మరియు యాలకులు కలిపి చేస్తారు. ఇది కేవలం దేవుడికి నైవేద్యం మాత్రమే కాదు, ఎండాకాలం మొదలయ్యే టైంలో మన బాడీని చల్లబరచడానికి ఒక మంచి డ్రింక్ లాగా పనిచేస్తుంది. అంటే పానకం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. అలాగే నానబెట్టిన పెసరపప్పుతో చేసే వడపప్పు మనకు అప్పటికప్పుడు శక్తిని అందిస్తుంది. వీటితో పాటు చలిమిండిని కూడా ప్రసాదంగా పంచుతారు. ఈ ప్రసాదాల వెనుక మన పెద్దలు ఎంతో ఆలోచించి ఆరోగ్య రహస్యాలను దాచారు. ఈ పండుగలో అందరూ ఎంతో ఆసక్తిగా చేసే మరో అద్భుతమైన ఘట్టం సీతారాముల కళ్యాణం. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ వేడుకను ప్రతి ఊరిలో ఉన్న రామాలయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారు. భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో అయితే వేల సంఖ్యలో జనం వచ్చి ఈ కళ్యాణాన్ని చూస్తారు. ప్రభుత్వం తరపున ముత్యాల తలంబరాలు తీసుకురావడం ఒక గొప్ప ఆచారం. సీతారాముల పెళ్లిని చూడడం వల్ల మన కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు ఉంటాయని, భార్యాభర్తల మధ్య గొడవలు రావని పండితులు మన పురాణ గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. గుడిలో జరిగే కళ్యాణ వేడుకలో మంగళ వాయిద్యాలు, భజనలు మరియు భక్తుల కోలాహలం చూస్తుంటే మనకు తెలియని ఒక భక్తి భావం కలుగుతుంది. 2026లో అయోధ్యలో ఉన్న రామమందిరంలో అద్భుతంగా వేడుకలు జరగనున్నాయి. పండుగ రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అంటే రోజంతా దేవుడి ధ్యానంలో ఉంటూ ఏమీ తినకుండా ఉండి సాయంత్రం ప్రసాదం తిని ఉపవాసం విరమిస్తారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. ఇలా ఉపవాసం చేయడం వల్ల మన బాడీకి ఒక రకమైన డీటాక్స్ జరుగుతుంది మరియు మన మైండ్ మీద కంట్రోల్ పెరుగుతుంది. అంటే మన శరీరం మీద మనకు పూర్తి గ్రిప్ వస్తుంది. అలాగే ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెప్తారు. ముఖ్యంగా పేదవారికి అన్నదానం చేయడం లేదా ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారులకు నీళ్లు మరియు మజ్జిగ ఇవ్వడం వంటి పనులు చేయడం వల్ల శ్రీరాముడి ఆశీస్సులు మనకు దక్కుతాయి. ఈ పుణ్యం మనతో పాటు మన కుటుంబాలకు కూడా దక్కుతుంది. రామరాజ్యం అంటే అందరూ సంతోషంగా ఉండడం అని అర్థం. మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనులు ఆ రామరాజ్యానికి పునాదులు వేస్తాయి. దీని కారణంగా దేశం సుభిక్షంగా ఉంటుంది. మన తరువాతి తరాలకు మన సంప్రదాయం గురించి తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశం. పిల్లలకు రాముడి గురించి, ఆయన పాటించిన ధర్మం గురించి కథలుగా చెప్తే పిల్లలు కూడా భవిష్యత్తులో మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. మీకు గుర్తుండే ఉంటుంది, మన చిన్నతనంలో పంచతంత్ర కథలు వచ్చేవి, కానీ ప్రస్తుతం ఇలాంటి కథలు కనుమరుగవుతున్నాయి. రాముడి జీవితంలో
ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. కానీ ఆయన ఎప్పుడూ తన దారిని మార్చుకోలేదు. అబద్ధం చెప్పలేదు. ధైర్యం కోల్పోలేదు. ఇలాంటి విలువలు ఈ రోజుల్లో మనందరికీ చాలా అవసరం. టెక్నాలజీ ఎంత పెరిగినా మన మూలాలను మర్చిపోకూడదు. 2026 మార్చి 26న మీరు జరుపుకునే ఈ శ్రీరామనవమి మీ జీవితంలో ఒక వండర్‌ఫుల్ మెమరీగా మిగిలిపోవాలి. శ్రీరామనవమి కేవలం హిందువుల పండుగ మాత్రమే కాదు. ఇది ఒక యూనివర్సల్ సెలబ్రేషన్ లాంటిది. అంటే ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందువులు మాత్రమే కాకుండా ఎన్నో జాతుల ప్రజలు చూసుకుంటారు. ఎందుకంటే రాముడు నేర్పిన నీతులు అందరికీ వర్తిస్తాయి. రాముడికి హనుమంతుడు ఎంతటి గొప్ప మద్దతు ఇచ్చాడో మనందరికీ తెలుసు. అలాగే మన లైఫ్‌లో కూడా మన ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్‌కి మనం సపోర్ట్‌గా ఉండాలి. ఈ పండుగ రోజున అందరూ ఒకరికొకరు విష్ చేసుకుంటూ, కలిసిమెలిసి ప్రసాదాలు పంచుకుంటూ ఉంటే ఆ ఆనందమే వేరు. మీ ఊరిలో ఉన్న రామాలయానికి వెళ్ళి అక్కడ జరిగే అన్నదానంలో పాల్గొనండి. మీ ఇంట్లో కూడా సీతారాముల కళ్యాణాన్ని ఒక వేడుకలా జరుపుకోండి. మనం చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉంటే అది రాముడికి చేసే అసలైన పూజ. అలాగే పేదవారికి దాన ధర్మాలు చేయడం చాలా ముఖ్యం. 2026 సంవత్సరంలో వచ్చే ఈ పండుగ మీ అందరికీ ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా అన్ని శుభాలు అందించాలని మరియు అన్ని పనుల్లో విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రామనామంలో ఉన్న శక్తిని ఎంజాయ్ చేయండి. ఆ రోజు సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చుని రాముని తలుచుకుంటే మనకు వచ్చే మానసిక ప్రశాంతత వేల కోట్లు ఇచ్చినా దొరకదు. అందరూ కలిసి జై శ్రీరామ్ అంటూ ఈ పండుగను విజయవంతం చేద్దాం. లోకంలో ఉన్న కష్టాలన్నీ పోయి అందరూ ప్రశాంతంగా ఉండాలని ఆ సీతారాముడిని వేడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.